సో, డన్ ఫర్ ద డే. యాక్చువల్‌గా ఈరోజు ట్రావెలింగ్‌లో ఉన్నాను. సో, వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. మనకైతే 98,000 అయితే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఈరోజు చాలా ట్రిక్కీ డే అని చెప్పొచ్చు. నాకైతే చాలా కన్‌ఫ్యూజన్ అయ్యాను. అది ప్రాఫిట్‌లోకి వస్తుందా? లాస్‌లోకి వచ్చిద్దా? అంటే ఐ మీన్ అనాలిసిసే కన్‌ఫ్యూజన్ అయిపోయింది. అది అప్ సైడ్‌కి వెళ్తుందా? డౌన్ సైడ్‌కి వెళ్తుందా అని. సో, ట్రెండ్ ఈస్ డౌన్ సైడ్. సో, డౌన్ సైడే ట్రేడ్ తీసుకోవాలి. కానీ నేను రీటెస్ట్‌లో అప్ సైడ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ మనకైతే రీటెస్ట్‌లో అప్ సైడ్ తీసుకుందామంటే అది కుదరలేదు. సో, అందుకని డౌన్ సైడ్ తీసుకున్నాను. దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది కూడా చెప్తాను. నేను ముందుగానే చెప్పాను మీకు ఆ 2 బ్లూ లైన్స్ ఉన్నాయి కదా! 48,700, 740 ఆ ఏరియా దాకా అయితే మార్కెట్ వస్తదని. ఆ ఏరియా దాటి కింద ఒక మంచి సపోర్ట్ ఉంది ఆర్డర్ బ్లాక్. ఆ ఏరియా నుంచి అయితే అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని నేను డౌన్ సైడ్‌కి తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అనేది కూడా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. మీకైతే అక్కడ పైన కనిపిస్తుంది కదా! ఏదైతే మనం స్టాప్ లాస్ ఎందుకు తీసుకున్నామనేది అక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉందనమాట. ఆ రెసిస్టెన్స్ ఏరియా నుంచి స్టాప్ లాస్ తీసుకున్నాను. ఆ రెసిస్టెన్స్ బిలోకి మార్కెట్ వస్తదనేది నా నమ్మకం అనమాట. అందుకని నేను బిలో అయితే పీఈ అయితే షార్ట్ చేశాను. సో, 1500 క్వాంటిటీ షార్ట్ చేశాను. కొంచెం తక్కువ ప్రైస్‌కి వచ్చింది కాబట్టి. సో, ఎనీవే మనకైతే 98,000 అయితే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. కానీ ఎందుకు షార్ట్ చేశాను? అనాలిసిస్ ఏంటి? అంటే చూడండి నేను అప్ సైడ్‌కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట ఫస్ట్ మార్కెట్‌లో. అక్కడ 1 మినిట్ క్యాండిల్‌లో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి రౌండ్ గీస్తున్నాను కదా! ఆ రౌండ్ గీసిన ప్లేస్ బ్రేక్ అయితే అప్ సైడ్‌కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. బట్ బ్రేక్ అయింది. కానీ రీటెస్ట్‌లో ఫెయిల్ అయిపోయింది. రీటెస్ట్‌లో ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనమాట. అందుకని అది రీటెస్ట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ప్యూర్ ఎస్ఎంసీ స్ట్రాటజీ అండి. మీకు ఎవరికి కావాలన్నా నేను చెప్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. తెలుగోళ్ళకి చాలామందికి తెలియట్లేదు. ఎలా చేయాలి ఏంటి అనేది. చాలామంది అనుకుంటుంటారు సపోర్ట్ వర్క్ అయ్యిద్ది, రెసిస్టెన్స్ వర్క్ అయ్యిద్ది. కానీ ఎంత దూరం వర్క్ అయ్యిద్ది, ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చాలామందికి తెలియదు. చూడండి టార్గెట్‌కి అయితే మార్కెట్ నేరుగా వచ్చేస్తూ ఉంది. కానీ ఇన్‌స్టిట్యూషనల్ ట్రాప్స్ అనేవి మనకి కొంచెం ఉంటాయన్నమాట. ఇన్‌స్టిట్యూషనల్ ట్రాప్స్‌లో పడకుండా మీరు మీ అనాలిసిస్‌ని పర్ఫెక్ట్‌గా ఫోకస్ చేస్తే మీ సైడ్ ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తది. అది నాది గ్యారంటీ. ఎందుకంటే మీ అనాలిసిస్ మీద మీరు ఫోకస్ చేసి మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నేనైతే స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్‌గా పెట్టుకున్నాను ఈరోజు. రోజు అంత స్ట్రిక్ట్‌గా అయితే పెట్టను. కానీ ఈరోజు పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుందా? డౌన్ సైడ్‌కి వెళ్తుందా? స్టిల్ కన్‌ఫ్యూజన్‌గా ఉండింది. అందుకని స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌గా పెట్టుకొని ట్రేడ్ చేశాను. సో, మార్కెట్ చూస్తున్నారు కదా! మీకు ఆల్మోస్ట్ మన టార్గెట్‌కి రీచ్ అయిపోయింది. మనకైతే 1,000 ప్రాఫిట్ చూసిందని చెప్పి బుక్ చేస్తే అది 98,000 100,000 ప్రాఫిట్ చూపిస్తుందని బుక్ చేస్తే 98,000 దగ్గర బుక్ అయిపోయిందనమాట. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. మనకు కావాల్సినంత పర్సెంటేజ్‌లో ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా! మీరు ఫోకస్ చేయాల్సింది పర్సెంటేజ్ మీద, నంబర్స్ మీద కాదు. 2% వస్తే ఎనఫ్ బుక్ చేసేసుకోండి. లాస్ అయితే 1%.